హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఎయిర్మ్యాన్ గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం. సో ఈ 120027 ఇంటేక్ నోటిఫికేషన్కి సంబంధించి అసలు ఎవరు అర్హులు, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఓకే, ఈ వీడియోలో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ముఖ్యమైన తేదీలు చూద్దాం. ఆ తర్వాత ఎలిజిబిలిటీ, మెడికల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుని 3 దశల సెలక్షన్ ప్రాసెస్ని అర్థం చేసుకుందాం. సెలెక్ట్ అయితే సర్వీస్ ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఏంటి, ఇంకా చివర్లో కొన్ని ముఖ్యమైన సూచనలతో ముగిద్దాం. సరే, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, ఇందులో ఉన్న అవకాశమేంటో చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ దేని గురించంటే, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసింది. పోస్ట్ పేరొచ్చేసి గ్రూప్ వై నాన్ టెక్నికల్ కేటగిరీలో మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కేవలం పెళ్లి కాని ఇండియన్ లేదా నేపాల్కు చెందిన గూర్ఖా పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇంకో విషయమేంటంటే, ఇది ఆఫీసర్స్, పైలట్స్, నావిగేటర్స్ లేదా అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ కాదు, ఇది ఎయిర్మెన్ పోస్ట్. ఈ డేట్స్ చాలా ముఖ్యమండి, నోట్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 12, 2026 ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఇక అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 1, 2026 రాత్రి 11 గంటలు. ఎగ్జామ్స్ ఎప్పుడంటే మార్చి 30, 31 తేదీల్లో ఉంటాయి. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. రైట్, ఇక అందరూ వెయిట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, అదే ఎలిజిబిలిటీ. అసలు ఈ పోస్టులకు ఎవరు అర్హులు, మెడికల్ స్టాండర్డ్స్ ఏముండాలి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఇక్కడ 2 కేటగిరీలున్నాయి. మీరు గనక 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేస్తుంటే మీరు ఖచ్చితంగా పెళ్లికాని వారే ఉండాలి. ఇంకా మీ పుట్టిన తేదీ జనవరి 1, 2006 నుంచి జనవరి 1, 2010 మధ్య ఉండాలి. ఈ 2 తేదీలు కూడా కలుపుకొని. అదే మీరు డిప్లొమా లేదా బీఎస్సీ ఫార్మసీ చేసి ఉంటే మీకు 2 ఆప్షన్లున్నాయి. పెళ్లి కానివాళ్లైతే మీ డేట్ ఆఫ్ బర్త్ జనవరి 1, 2003 నుంచి జనవరి 1, 2008 మధ్య ఉండాలి. ఒకవేళ పెళ్లైన వాళ్లైతే జనవరి 1, 2003 నుంచి జనవరి 1, 2006 మధ్య పుట్టి ఉండాలి. సో మీ క్వాలిఫికేషన్, మ్యారిటల్ స్టేటస్ బట్టి ఏజ్ లిమిట్ మారుతుంది, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. మీరు 10+2 పాస్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్టులు ఖచ్చితంగా చదివి ఉండాలి. ఓవరాల్గా 50% మార్కులు, అలాగే ఇంగ్లీష్లో సపరేట్గా 50% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మీరు ఫార్మసీలో డిప్లొమా లేదా బీఎస్సీ చేసి ఉంటే పైన చెప్పిన 10+2 క్వాలిఫికేషన్తో పాటు మీ డిప్లొమా లేదా డిగ్రీలో కూడా 50% మార్కులు ఉండాలి. అంతేకాదు, ఫార్మసీ కౌన్సిల్ నుంచి వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మార్కులను అస్సలు రౌండ్ ఆఫ్ చేయరు. మీకు 49.99% వచ్చినా సరే దాన్ని 49%గానే తీసుకుంటారు. సో 50% అంటే ఎగ్జాక్ట్గా 50 లేదా అంతకంటే ఎక్కువే ఉండాలి. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికొస్తే మెడికల్ అసిస్టెంట్ ఇంకా మెడికల్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్, ఈ 2 ట్రేడ్స్కి కూడా కనీస ఎత్తు 152 సెంటీమీటర్లు ఉండాలి. ఇక కంటిచూపు విషయానికొస్తే మీ విజన్ 6/36 ఉన్నా పర్లేదు, కానీ కళ్లజోడుతో దాన్ని 6/6కి కరెక్ట్ చేసుకోగలగాలి. రిఫ్రాక్టివ్ ఎర్రర్ +3.50D కంటే ఎక్కువ ఉండకూడదు. కలర్ విజన్ వచ్చేసి CP-2 స్టాండర్డ్లో ఉండాలి, అంటే కలర్స్ని సరిగ్గా గుర్తించగలగాలి. ఒకవేళ మీరు కళ్లజోడు వాడుతుంటే వెరిఫికేషన్ టైంలో లేటెస్ట్ ప్రిస్క్రిప్షన్ని తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ఇంకా కొన్ని ఇతర మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. మీ బరువు మీ ఎత్తుకి, వయసుకి తగినట్టుగా ఉండాలి. ఛాతీ కనీసం 77 సెంటీమీటర్లుండి గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవ్వాలి. వినికిడి శక్తి 6 మీటర్ల దూరం నుంచి మెల్లగా మాట్లాడినా వినగలగాలి. ఇక దంతాల విషయానికొస్తే ఆరోగ్యకరమైన చిగుళ్ళు, మంచి దంతాలు ఉండాలి. మినిమం 14 డెంటల్ పాయింట్స్ ఉండాలి. టాటూస్ గురించి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి. పర్మనెంట్ టాటూస్ అస్సలు అనుమతించరు, కానీ కొన్ని మినహాయింపులున్నాయి. ముంజేతి లోపలి భాగంలో, అంటే మోచేతి నుంచి మణికట్టు వరకు లోపల, అలాగే అరచేతి వెనుక భాగంలో ఉన్న టాటూస్కి పర్మిషన్ ఉంది. గిరిజన సాంప్రదాయ టాటూస్కి కూడా కొన్నిసార్లు మినహాయింపిస్తారు. సరే, మీరు ఎలిజిబుల్ అని నిర్ధారించుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అప్లై చేయడం. సో ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది.
జాగ్రత్తగా ఫాలో అవ్వండి. స్టెప్ 1. ముందుగా https://recruitment.edcil.co.in వెబ్సైట్కి వెళ్ళి మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. స్టెప్ 2. లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఫామ్లో మీ పర్సనల్, కమ్యూనికేషన్, క్వాలిఫికేషన్ వివరాలన్నీ జాగ్రత్తగా నింపాలి. స్టెప్ 3. వాళ్ళు చెప్పిన సైజ్ ఫార్మాట్లో మీ ఫోటో, సంతకం, థంబ్ ఇంప్రెషన్ వంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. స్టెప్ 4. ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఇక ఫైనల్గా స్టెప్ 5. అంతా పూర్తయ్యాక సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకుని మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి. ఇది ఫ్యూచర్లో చాలా అవసరం. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే మీరు ₹550 ప్లస్ 18% జీఎస్టీ చెల్లించాల్సుంటుంది. ఈ ఫీజుని ఆన్లైన్లోనే పే చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోటోగ్రాఫ్ ఇది రీసెంట్గా తీసుకున్న కలర్ ఫోటో అయి ఉండాలి. మీ పేరు, ఫోటో తీసుకున్న తేదీ రాసిన ఒక నల్ల స్లేట్ని పట్టుకుని ఫోటో దిగాలి. సైజ్ 100 నుంచి 200 KB మధ్య ఉండాలి. మీ సంతకాన్ని ఒక తెల్ల కాగితంపై పెట్టి స్కాన్ చెయ్యాలి. సైజ్ 80 నుంచి 150 KB. మీ వయసు 18 ఏళ్ల లోపైతే మీ పేరెంట్స్ సంతకం కూడా అవసరం. మీ ఎడమచేతి బొటనవేలి ముద్రని స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి. సైజ్ 50 నుంచి 100 KB. ఇక్కడొక కొత్త పాయింట్ ఉంది. రిజిస్ట్రేషన్ టైంలో వెరిఫికేషన్ కోసం వెబ్క్యామ్ ద్వారా మీ లైవ్ ఫోటో కూడా తీసుకుంటారు. సో దీనికి కూడా సిద్ధంగా ఉండండి. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక ఇక సెలక్షన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 3 దశల్లో ఉంటుంది. ఆ 3 దశల్లో ఏమేముంటాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఫేజ్ 1. ఇది ఒక ఆన్లైన్ టెస్ట్. దీనికి మీకు 45 నిమిషాల టైం ఇస్తారు. సబ్జెక్ట్స్ ఏంటంటే ఇంగ్లీష్, ఇది 10+2 CBSE సిలబస్ లెవెల్లో ఉంటుంది. ఇంకా రాగా అంటే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. క్వశ్చన్స్ అన్నీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. ఇంగ్లీష్ పేపర్ తప్ప మిగతావన్నీ ఇంగ్లీష్, హిందీ 2 భాషల్లోనూ ఉంటాయి. మార్కింగ్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది. ఏ ప్రశ్నకైనా ఆన్సర్ చేయకపోతే 0 మార్కులు, కానీ తప్పు సమాధానం పెడితే 0.25 మార్కులు మైనస్ అవుతాయి. సో నెగటివ్ మార్కింగ్ ఉంది, జాగ్రత్త. ఈ ఫేజ్ 1 ఆన్లైన్ టెస్ట్లో పాస్ అయి షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకి ఫేజ్ 2 టెస్ట్ కోసం ఒక కొత్త అడ్మిట్ కార్డ్ ఇస్తారు. ఈ టెస్ట్ వాళ్లు చెప్పిన ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ ASCలో ఉంటుంది. ఇక ఫేజ్ 2లో ముందుగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ PFT ఉంటుంది. ఇందులో 1.6 కిలోమీటర్ల పరుగు పెట్టాలి. ఇక్కడ ఏజ్ని బట్టి టైమింగ్ మారుతుంది. 21 ఏళ్ల లోపు వాళ్లు 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే ఫార్మసీ చేసి 21 ఏళ్లు పైబడిన వాళ్లకి కొంచెం ఎక్కువ టైం ఇస్తారు. వాళ్ళు 7 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేయొచ్చు. రన్నింగ్ అయిపోయాక PFT2 ఉంటుంది. ఇందులో 3 ఎక్సర్సైజులుంటాయి. రన్నింగ్ తర్వాత 10 నిమిషాల బ్రేక్ ఇచ్చి 1 నిమిషంలో 10 పుషప్స్ చేయాలి. ఆ తర్వాత 2 నిమిషాల బ్రేక్ ఇచ్చి 1 నిమిషంలో 10 సిటప్స్ చేయాలి. మళ్ళీ 2 నిమిషాల బ్రేక్ తర్వాత 1 నిమిషంలో 20 స్క్వాట్స్ చేయాలి. సో మీరు వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్ డ్రెస్, షూస్ తీసుకెళ్లడం మంచిది. ఫేజ్ 2లో PFT తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్లుంటాయి. ఇందులో 2 టెస్ట్లుంటాయి. టెస్ట్ 1 అనేది ఒక రాత పరీక్ష. ఎయిర్ఫోర్స్ వాతావరణానికి మీరు ఎంతవరకు సూట్ అవుతారని చూస్తారు. టెస్ట్ 2లో మిలిటరీ లైఫ్కి మీరు అడాప్ట్ అవ్వగలరా లేదా అని అంచనా వేస్తారు. ఇక ఫేజ్ 2 కూడా క్లియర్ చేస్తే ఫైనల్గా ఫేజ్ 3 మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ఎయిర్ఫోర్స్ మెడికల్ టీం చాలా క్షుణ్ణంగా చేస్తుంది. ఇందులో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే, ECG ఇలా అన్ని రకాల టెస్టులు చేసి మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నారో లేదో నిర్ధారిస్తారు. సరే, ఈ 3 కఠినమైన దశలను దాటి మీరు సెలెక్ట్ అయితే మీ కెరియర్ ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం సర్వీస్ టర్మ్స్, జీతం, ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా జీతం గురించి చూద్దాం. మీకు ట్రైనింగ్ పీరియడ్లో నెలకు ₹14,600 స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేశాక మీ స్టార్టింగ్ జీతం నెలకు ₹26,900 ఉంటుంది. దీనికి అదనంగా డియర్నెస్ అలవెన్స్ అంటే DA కూడా ఇస్తారు. ఇక సర్వీస్, ఇతర బెనిఫిట్స్ చూస్తే మొదట మిమ్మల్ని 20 సంవత్సరాల సర్వీస్కి తీసుకుంటారు. మీ పనితీరు బాగుంటే దాన్ని 57 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది. లీవ్స్ విషయానికొస్తే ప్రతి సంవత్సరం 60 రోజుల యాన్యువల్ లీవ్, 30 రోజుల క్యాజువల్ లీవ్ ఉంటాయి. జీతంతో పాటు ట్రాన్స్పోర్ట్, HRA, పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్ వంటి చాలా అలవెన్సులుంటాయి. ఇంకా రేషన్, బట్టలు, మీకు మీ ఫ్యామిలీకి మెడికల్ కేర్, CSD క్యాంటీన్ ఫెసిలిటీస్, అకామిడేషన్ వంటివి కూడా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ₹62.5 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కవర్ కూడా లభిస్తుంది. ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. అప్లై చేసే ముందు, ఎగ్జామ్కి వెళ్లే ముందు
మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ఫైనల్ చాలా ముఖ్యమైన సూచనలు ఇప్పుడు చూద్దాం. ఇది వాళ్ళు నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సెలక్షన్ చాలా పారదర్శకంగా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతోంది. ఏ దశలోనూ ఎవరికీ ₹1 కూడా లంచమివ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా మీకు జాబ్ ఇప్పిస్తామని డబ్బులడిగితే అస్సలు నమ్మకండి. అలాంటి వాళ్లనుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకో ముఖ్యమైన హెచ్చరిక: టెస్టింగ్ ఏరియాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లైనా సరే ఖచ్చితంగా అనుమతించరు. ఒకవేళ ఈ రూల్ని మీరు అతిక్రమిస్తే మిమ్మల్ని పర్మనెంట్గా డీబార్ చేస్తారు. అంటే భవిష్యత్తులో కూడా ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్ రాయడానికి అనర్హులవుతారు. సో ఈ విషయంలో చాలా జాగ్రత్త. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయాలేంటంటే: 1. అప్లై చేసే ముందు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా 1-2 సార్లు చెక్ చేసుకోండి. 2. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1, 2026 మధ్యలోనే అప్లై చేయాలి. ఆ డేట్స్ మర్చిపోవద్దు. 3. ఆన్లైన్ టెస్ట్తో పాటు ఫిజికల్ టెస్ట్కి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. 4. ఫేజ్ 2కి వెళ్లేటప్పుడు అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి. చివరగా ఒక్కసారి మాత్రమే అప్లై చేయండి. 1 కంటే ఎక్కువ అప్లికేషన్లు పెడితే రిజెక్ట్ అవుతాయి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, క్రమశిక్షణ, సేవతో కూడిన జీవితానికి ఇదొక మార్గం. అందుకే నేను పరీక్ష పాస్ అవ్వగలనా అని మాత్రమే కాదు, ఈ ప్రయాణానికి నేను నిజంగా సిద్ధంగా ఉన్నానా అని కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.